వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో గైస్. ఈరోజు మన వీడియో వచ్చేసి అయితే లాస్ట్ వీడియో చెప్పినా కదా మీకు మా ఊళ్ళో బోనాలు పోతున్నామని. మనమైతే ఇప్పుడైతే వచ్చేసినాం గుడి దగ్గరికి. మా వాళ్ళు అందరూ మేకలు వస్తుళ్ళు. మనమైతే ఇప్పుడు గుడి లోపలికి పోతున్నాం. లాస్ట్ వీడియో కొంచెం ఇయ్యలేదు, లాస్ట్ వీడియో ఇస్తుంది చూడండి. ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి అనలేదు, ఈ వీడియోలో అంటున్నా. మేమైతే ఇప్పుడైతే పోతున్నాం లోపలికి. పాల చుట్టూ వీడైతే మా మామ, ఆయన తెలిసిన బ్రో, నేను ఇంకోడు దాదా. ఇప్పుడైతే మన వాళ్ళు మొత్తం ఫ్లెక్సీలు ఇప్పుడే ఫ్లెక్సీలు కడతారు. పొలిటిషియన్ మనకైతే పొలిటిషియన్ మనకి సెట్ కావు. అటు బీఆర్ఎస్ ఉన్నాయి, ఇటు కాంగ్రెస్ ఉన్నాయి. అయితే మనం లోపలికి పోనీకి కమాన్ స్టార్టింగ్ అయితే ఇట్లుంటాయి. మా వాళ్ళ టెంపుల్ చాలా బాగుంటుందని చెప్పినా కదా మీకు లాస్ట్ వీడియోలో. ఏదైతే దేవుడు లైటింగ్ పెట్టిల్లో మనమైతే ఇప్పుడైతే పోతున్నాం లోపలికి. ఇక్కడైతే మన బోనాలు అది ఇంకా అందరు రాలేదు, కొంతమంది వచ్చిళ్ళు. ఇక్కడైతే మేకలు వస్తుళ్ళు. మనం ఫస్ట్ అందుకు కూడా ఇంకా మా తమ్ముడు అయితే అటు నుంచి అయితే మా తమ్ముడు అడిగితే మా తమ్ముడు అని ఇంకోటి దోస్తులు వస్తారు. ఏదైతే అన్ని మన గుడిలో మన ఊళ్ళో దేవుళ్ళు. మనమైతే ఇప్పుడు వచ్చేస్తాం లాస్ట్ నుంచి ఫస్ట్ కొత్తాం. ఈడైతే అందరు వస్తుళ్ళు. ఈడైతే నవగ్రహాలు ఆటైతే మొత్తం చెరువు ఎండిపోయింది గాయస్, మొత్తం చెరువు. ఇటైతే మేఘాలు కొత్తులు. మళ్ళా మనమైతే చెరువు, ఇది మొత్తం చెరువు ఉంది. ఇదైతే మా ఊళ్ళో ఇక్కడైతే రామస్వామిని కలుపుతారు. ఉడుసుగుట్ట బ్లాగ్లో చెప్పిన అనుకుంటా మీకు. ఇది మొత్తం రామస్వామిని కలుపుతారు. ఇదైతే మన గోమాతని ఎప్పుడు కట్టేయలేదు అని మన వాళ్ళు మొత్తం విగ్రహాన్ని వేసిళ్ళు. మనమైతే ఇప్పుడైతే మన శ్రీరాముని దగ్గరికి పోతున్నాం. ఇంకో ఇదైతే మన రాముడు టెంపుల్. శ్రీరామనవమి అప్పుడైతే ఇలా మంచిగా వీడియోలు మామూలు ఈయనే చేస్తారు. ఇదైతే మన సీతారాముడు, ఇదైతే మన టెంపుల్. శ్రీరాముడు ఉన్నాడు ఇదైతే మన సీతారాముడు, లక్ష్మణుడు, హనుమాన్, సీతమ్మ. ఇదైతే మన లార్డ్ శివ, బోలశంకరుడు. అన్నీ మా వాళ్ళు అందరు చేసిండు సిమెంట్ తోటే. ఏదైతే మన వాళ్ళు అందరూ దేవుని లోపలికి ఏంటిరా. ఏదైతే మన లార్డ్ శివ, మీద శివుడు ఉంటాడు, కింద అయితే మన లింగం తోటి. ఏదైతే మన నంది లార్డ్ శివ వాళ్ళది. ఏదైతే మాది కులదేవుడు అంటే ఏది మా దేవుడు అంట. అంటే మా భాగీరథ మహర్షి మా క్యాస్ట్ వాళ్ళు అందరికీ ఏది ఉంటుందండి మనకేంది కానీ. ఏదైతే మన భాగీరథ మహర్షి. ఏదైతే మొత్తం మా ఊళ్ళో ఇల్లు అయితే అందరూ లోపలికి డ్రెస్సులు వేయడానికి పోతుండ్రు. అదే లోపల మీద దేవుడు మేకలు వస్తువులు. మనమైతే ఇప్పుడు పోతున్నాం, ఇక బయటకు పోతున్నాం. మొత్తం మేకలు వస్తువులు మొత్తం వీళ్ళైతే. చూద్దాం, ఏదో మేకల కోసం జడ్డీల కోసం చూస్తుళ్ళు. అది జడిదిత్తలేదు ఇంకా. అయితే ఇప్పుడైతే అయిపోయింది, అంతా చూసినాం. అది ఇంకా మేకలకి ఇట్లా వస్తుళ్ళు. మనమైతే ఇప్పుడైతే బయటకి వచ్చి పోతున్నాం. ఇక పోదామా? కొద్దిసేపు అయితే మళ్ళీ బండ్లు తిరుగుతాయి మా కాడ. లాస్ట్ ఇయర్ ఒక పక్కన బండి వచ్చినప్పుడు అప్పట్లో బాబాయ్ బండికి ఇట్లా వేసుకొని తిరిగేది. ఇప్పుడు మన ఓన్ బండి మీద తిరుగుతున్నాం. నెక్స్ట్ ఇయర్ చెప్పిన కదా ఎన్ఫీల్డ్ కొంటా. నెక్స్ట్ నా బర్త్డే ఒక సెప్టెంబర్ తర్వాత ఏందనుకో బుల్లెట్ మీద వస్తా. లేదనుకో జూలై 3 అనుకో ఎన్ఫీల్డ్. నా బర్త్డే ఏదన్నా సెప్టెంబర్ 16 కన్నా ఈ 2 రోజులు ఏదో ఒక రోజు బండికి బుల్లెట్ కొంటా. ఆ బుల్లెట్ వేసుకొని నేను మా తమ్ముడు మా మమ్మీ బుల్లెట్ మీద వస్తాం. నేను డాడీ తమ్ముడు ఎన్ఎస్ మీద వస్తారు. మళ్ళీ 1 or 2 years తర్వాత మళ్ళీ కారు కొంటాం. అదే ఇక్కడ చూపిస్తాం. అప్పుడు అనుకుంటే స్టార్టింగ్ మేము ఇక్కడ వచ్చినప్పుడు అమ్మవారి స్టార్టింగ్ లాస్ట్ ఇయర్ 2 years బ్యాక్ చేసిన అని చెప్పిన అక్కడ అన్ని ఇప్పుడు పెయింటింగ్ చేసిళ్ళు. అప్పుడు కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు అనుకునే ఉండే మనమైతే బండి కొనుక్కోవాలి, మనం ఓన్గా తిరగాలి అని. డాడీ అయితే ఫోన్ చేసి ఉండే ఎక్కడన్నా ఏం చేస్తాను అని చెప్పినాము. ఇక్కడ గుడి దగ్గర వీడియో తీసుకుంటానని చెప్పి. ఎటు తిరగకు అది అంటున్నాను. అన్నం ఏం లేదు, పొద్దుగా ఒకసారి అన్నమైనా తినడం, అన్నం తినడం అది అన్నారు. తిందాం. నిన్న స్పెడ్స్ మా దోస్తుని కానీ తీసుకున్నాం. ఇక లైట్ వద్దు, కాపీరైట్ పడుతుంది. అది బ్రెడ్కి ఇట్లా చూపిస్తే అది యూట్యూబ్ గైడ్లైన్స్కి అపోజిట్ అవుతాను. మనం ఇట్లా మేకలి రక్తం ఇట్లా ఏం చూపిస్తున్నాం యూట్యూబ్ గైడ్లైన్స్కి. మనం ఎందుకు టాస్క్ లాస్ట్ వీడియో ఒకటి ఓఆర్ఆర్ పక్కకి రైల్వేది ఉంటుంది ఆడ అది చేస్తే అది స్ట్రైక్ లెక్క పడ్డది. అందుకే ఇక ఇప్పుడు బ్లడ్కి ఇట్లా ఏం చూపిస్తలేము, మేకని ఒకటి చూపిస్తాం. డీజే అయితే వస్తుంది, మొత్తం తిరుగుతుంది బంధు. మనమైతే ఇప్పుడు పోతున్నాం.
మనమైతే బండ్లు తిరిగే కాడికి పోతున్నాం. ఈ తిరుగుతున్న ట్రాక్టర్లకి ఇట్లా మనమైతే ఇప్పుడైతే అడవి యుద్ధం ఇట్లా అనుకున్నా గైస్. అప్పుడు అనుకున్నా చేద్దాం. నెక్స్ట్ ఇట్లా యూట్యూబ్లో సక్సెస్ అయింది అనుకో, యూట్యూబ్లో సక్సెస్ అయితేనే తల్లి కూడా చేయను మరి, అది కూడా పని చెప్తున్నా. నేను మంచిగా అనుకుని ఉంటే కార్ కొనుక్కొని 2 బండ్లు కొనుక్కొని మంచిగా అనుకుంటున్నా. అదేమైతే చూద్దాం, మంచిగా ప్లాన్ వేద్దాం అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియో ఇంకో కొంచెం మంచిగా వీడియో తీసుకుందాం. మంచిగా బండ్లే తిప్పుతుండగా. బండ్లు తిప్పుతాడండి బా, ఇప్పుడు బండ్లు తిప్పుతారా? మనమైతే బండ్లు తిప్పుతారంట అందరూ. మనమైతే ఇప్పుడైతే బండ్లు తిప్పే కాడికైతే పోతున్నాం. ఇక ముందు అన్ని ఫ్లెక్సీలు పెట్టిళ్ళు మా ఊళ్ళో అయితే. బండ్లు అయితే తిప్పులు డీజే పెట్టిళ్ళు. ఆడైతే మొత్తం టాటాలు తిప్పుళ్ళు. మా బ్లాగ్లో మొత్తం టాటాలు తిప్పుళ్ళు. మా తమ్ముడు అయితే పడ్డాడు. మా బాబాయ్ పక్కనే, మా బాబాయ్ చిన్నప్పటి బాబాయ్, కానీ నేను ఊళ్ళు ఉంటాను, మేము మా ఊళ్ళు ఉంటున్నాం. ఏదో వీడియో ఇస్తున్నాం. ఇక తిరుగుతూ డీజే పెట్టిళ్ళు. లాస్ట్ అయితే డీజే లేదు, ఈయన డీజే పెట్టిళ్ళు. డప్పులు పెట్టే తిరిగేది. అయితే మా దోస్తాడు డోలో, మేము షార్ట్గా డోలో అని వెళ్తాం. ఇప్పుడైతే మా ఇంటికి అయితే వచ్చేసినాం. ఆడ మొత్తం రీసౌండ్ వస్తుందని. ఇదైతే మా ఇల్లు మొత్తం. అయితే మా తాత అప్పుడు కట్టిల్లంటే మా డాష్ వాళ్ళు చిన్నప్పుడు. అప్పకి మా ఇల్లు ఇదంతా మా ప్లేస్. అయితే మా బండి, మా తమ్ముడు, మా ఇంకో తమ్ముడు వాళ్ళు పెట్టుకుంటారు. అయితే మన నాన్న, ఇదంతా మా ప్లేసు. మనమైతే ఇప్పుడు మా ఇంట్లోకి పోతాం. ఇక తీసిపోదాం, ఏమైతే చూద్దాం. ఇదైతే మా ఇల్లు. ఇది మా నాన్నమ్మ మా తాత చిన్నప్పుడు, వాళ్ళు చిన్నప్పుడు. ఏదైనా అయితే ఒకటి ఉంటుంది చిన్నప్పుడు. 2018లో మా నాన్నమ్మకి ఇచ్చిన నా ఫేవరెట్. చిన్నప్పుడు 2018లో అది మనం అయితే ఇంత మంచిగా ఉండేది. చిన్నప్పుడు 2019లో స్కూల్ మే చోటా మియా. ఇదైతే మా ఇల్లు మొత్తం. ఇదైతే బోనం చేసిళ్ళు, మా నాన్నమ్మ చేసింది బోనం. అయితే మన దేవుళ్ళు, మా నాన్నమ్మ ఒకతే ఉంటాయి ఇక్కడ కాబట్టి ఇక ఇట్లుంటుంది మా ఇల్లు. ఇవి మొత్తం మా నాన్న దేస్తులు ఇట్లా. అవి మనమైతే ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చేసాం. డోర్ అలా మళ్ళీ తిడుతుంది. ఎందుకు తిడతాను మనం అన్నం తింటాను. అన్నం తింటే మా మమ్మీ కూడా వాళ్ళు కూడా ఫోన్ తిడతారు అన్నం తినాలి ఇది అని. మనమైతే అన్నమే తినలేదు ఇంకా. మనమైతే మా 5th క్లాస్ చదువుకున్న స్కూల్ చూపిస్తా, అడిగి పోతా, అది చూపిస్తా. అయితే ఇప్పుడు మా ఇంటికి అంచాలి మా స్కూల్ కాడికి పోతాను. అప్పట్లో ఇట్లా మా అప్పుడు చెట్లు గిట్లు ఉండకపోతే అంతా మా ఫ్లాట్ జాగా తీసుకున్నా. అదే తీసిన వస్తానే మాతో ట్రాక్టర్ తోడతా. వస్తావు మావాడు వీడియో ఇద్దామంటారు. వస్తావు ఒక్క 2 నిమిషాలు. మనమైతే ట్రాక్టర్ తోటి వీడియో ఇద్దాం. మా తమ్ముడు కనుక అప్పుడు బండి ఇద్దాం. ఏమైతే చూద్దాం, కానీ బగాయించద్దు. మావాడు గలీజ్గా బగాయిస్తారు గాయస్, అందుకే మనం బండి ఇయ్యం. ఇదంతా రోడ్లు అప్పుడు మంచిగా ఉండేది, ఇప్పుడు మొత్తం కరవ విషయాలు రోడ్డుకి ఇట్లా గోడ దూకు పోయేది అప్పట్లో. ఇప్పుడు మనం స్కూల్ కాడికి అయితే పోతున్నాం. ఇట్లా గోడ దూకు వాళ్ళ గేట్ అయితే మా 5th క్లాస్ స్కూల్. గోడ దూకిలు ఇంకా మావాడు గోడ దూకుతున్నాం. మనం కూడా గోడ దూకుతాం. ఇది మాది, అది ఆఫీస్ రూమ్ ఉండే, ఇది మా రూమ్ ఉండే. ఇది ఇవాళైతే హాలిడే ఇచ్చారు సండే. ఇవాళ ఇదైతే మా రూము, ఇది ఇంకొక రూము. ఏదైతే మన ఫ్లాగ్ హోస్టింగ్, నిన్న ఫ్లాగ్ హోస్టింగ్ చేసారంటే ఇలా మొత్తం గేమ్స్ ఆడేది. కబడ్డీ, ఖోఖో, క్రికెట్ ఇట్లా అన్నీ ఆడేది. ఘోరంగా ఏదో మొత్తం మా స్కూల్. ఇదే మా స్కూల్ మొత్తం. ఇక ఇదంతా మా స్కూలే. అన్నాడైతే బండి అయితే అడుగుతాను మంచిగా. కడుగాడు మంచిగా అడుగు. మనమైతే మన బండి మంచిగా ఆడుకుంటున్నాం. బొట్టు పెట్టాలి, ఇంకా బొట్టు పెట్టమని చెప్పాలి. పెట్టు ఎంత నీట్గా అడిగితే అంత మంచిది మన బండి. మొన్నే సర్సింగ్ అయింది మన బండి అయితే, అయినా మొత్తం దుమ్ము గిర పట్టు. ఈ మన సెల్ఫ్ అయితే కొంచెం పోయింది. సెల్ఫ్ అయ్యే వారికి మన బండి టాస్క్ అవుతుంది. మా నాన్న బొట్టు పెట్టాలి. నాన్న బొట్టు పెట్టాను. అయితే ఛార్జింగ్ అయితే మా నాన్నమ్మని అయితే బొట్లు అయితే పెడుతుంది. మా నాన్నమ్మ బొట్లు అయితే పెడతాను బండికి. పెట్టిన టైర్లకు పెడుతుంది. ఇప్పుడైతే మనం అవుట్ఫిట్ చేంజ్ చేసినాం. ఇదైతే మన అవుట్ఫిట్. అందుపన్న కలగొత్తాను. నిన్న మొత్తం ఏం అర్థమైతే కదా. ఈ పాయింట్ ఇది అవుట్ పాయింట్ ఇది వేసినాం. మా తమ్ముడు కూడా వేసుకుంటాను. డ్రెస్ ఫ్రెష్ షర్ట్ వేసుకుంటాను. తాను చేసిండు చూడండి. ఇది మంచిగా ఉన్నాడు వాడు. ఉత్తరాడు మాతోటి. ఈ లోపల నీకు స్పెట్స్ ఉన్నాయా?
స్పెట్స్ ఉంటాయి నీకు మమ్మీ నాడు స్పెట్స్ అయిపోయి మా నాన్నమ్మ ఇప్పుడు ఇంకా బొట్లు పెట్టింది బొట్లు పెడతాను ఇంకా అయిపోలే ఎక్కువ దిగింది ఎటుపోతే బుద్ధి అది పెట్టు మీకు మొత్తం అయితే బొట్లు పెడుతుంది మన అయితే మొత్తం బొట్లు అరే దా ఇంకా పట్టుకోవాలి మా వాడు పెట్టియా మా నాన్నమ్మ అయితే ఇప్పుడు పెడుతుంది బొట్టు మెలిగి స్టార్ట్ అయితే మర్చిపోయినాం డబ్బులు కూడా అయితే వస్తుండు బొట్టు పెడుతుంది మంచిగా బండి తీస్తాను ఇప్పుడు మనమైతే ఇప్పుడైతే పోతున్నాం ఇక మొత్తం ట్రాక్టర్లు గిక్టర్లు అందరూ పోతారు మా అన్న మామూలు ఇద్దరు ఇది మొత్తం వస్తున్నాయి ట్రాక్టర్లు అయితే మనమైతే ఇప్పుడు పోతున్నాం ఇక అది పోవాలి మావాడైతే వస్తుండు మా తమ్ముడు ఆడుతుంది ఇద్దరు తమ్ముడు వాళ్ళు పోతారు మనకి అవి సెట్ కావు అటువంటి పోతుంది స్లో ఇక మావాడైతే పోతుంది స్లోగా పోయా నువ్వు మనం తీసుకొని పో ఇంకా యూట్యూబ్ పోతున్నాం బావాల ఇల్లు ఏమో మామూలు బట్టి ఇంకో మా ఈడ కూడా పెడుతుళ్ళు బొట్లు ఇక్కడ బొట్లు పెడుతుళ్ళు ఇక్కడ బొట్లు పెడతాను అక్క ఫాస్ట్ అన్ని పోతానే మా వాళ్ళు ఇక్కడ బొట్లు అంటారు బొట్లు పెట్టకుంటే ఏమైతేమో కడిగో బొట్టు వెనుకోటి ముందు పెట్టి పోక మామూలు బొట్లు అంటారు మనమైతే ఇప్పుడు వాళ్ళపా ఎన్ఎస్ మనమైతే ఇప్పుడు మా బావ బండి మేము పోతున్నాం బాబా వీళ్ళు బొట్లు అని సావ దొప్పుతారు గాయస్ ఏం బొట్లు వెనుకో బొట్టు ముందో బొట్టు పెట్టాలంటే అక్క ఇంకా ఇటు పెట్టింది బొట్టు మళ్ళీ అటు పెట్టాలని బొట్టు అంటాను మనమైతే ఇప్పుడైతే పోతున్నాం ఇక మా తమ్ముడు మా నాన్నమ్మ ఇట్లా అందరు వీళ్ళు మనమైతే ఇప్పుడైతే పోతున్నాం ఏమైందా బొచ్చే వీడియోలు వస్తాయి ఇంకా మా వాళ్ళు వీడియోలు సాగు చూపుతారు అందరూ నెక్స్ట్ 2 years తర్వాత 2 or 3 years తర్వాత కారు కొనుక్కొస్తాం 2 బండ్లు ఉంటాయి ముందు మా అమ్ములు పేరేం అన్వికస్వి అమ్ముల పేరు ఏమైందిరా ఇటు వెళ్ళు మనకి ఏమైంది మనమైతే ఇప్పుడు పెడతాను ఏమైంది ఎద్దిగు నీ ఎక్తియా అయితే వీడియో ఇప్పుడైతే బండి తిప్పాలి పోతాను మేమైతే ఇక పోవాలి కాదు ముందట మాట్లాడిపోతాను ట్రాక్టర్లు అన్నీ తిరుగుతాను ఇప్పుడైతే పోవాలి ఇక మొత్తం బండి చూడు ఇది ఓవర్టేకింగ్ కాదు ఇంకా గంటేనా బండ్లు సౌండ్ ఏం లేదండి తిరుగుతారా ఇక మేము మొట్ట లెక్క చెయ్య అయిపోయింది ఇక ముందరికైతే పోతాను అగో మా బాబాయ్ స్పీడ్గా పోతాను చెప్తాను మా బాబాయ్ భక్తి వచ్చింది పోయినసారి సప్పుడు కూడా ఏం లేదు సప్పుడు ఏం లేదు కాదు ఇప్పుడు ఇట్లా తర్వాత వాయిస్ ఫుల్ పెడతాం వెనకాల అనుకో అన్ననట మా వీడియోలలో చూస్తాడట ఇగో అగో అయాన్సిగా అరే పోవాలిగా అటు గ్యాప్ దొరికింది ఇక పోవాలి ఏమో గుడి లోపలికి అది అటు పోయిన తర్వాత వీడియో మళ్ళీ అటు తీసుకుపోవాలి దాని ముందర ఏంటి దేవుడా లోపడేమో చేస్తాను ఏమైంది బా చూపిస్తాను యాప్లో కొడుతుంది అవి సందర్లోకి వెళ్ళి కొడతాడు మా బావని అయితే మొత్తం సప్పుడు కూడా ఘోరం వస్తా అండి
ముందర పోతాను బాగున్నాయి బండ్లు గిట్ట అన్ని బాగున్నాయి కొంచెం ఏంటంటే వస్తారు మా అన్న వాళ్ళు ముందరనే వస్తారు ఆగా 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 అయితే ఇప్పుడైతే ఇక పోతాను ముందట వాళ్ళు కూడా వస్తారు ఇక వెనక నేను వీడియో తీసేసరికి నాకు కంఫర్ట్ లేదు ఎక్కువ మీదకి వెళ్ళి వీడియో తీస్తాను నేను పోతాను నాకు పిచ్చి అవుతా అన్నమాట కదా రీల్ ఇప్పుడు ఆగిపోరు మీరు ఇప్పుడైతే బోనాలు అయితే స్టార్ట్ అయినాయి చూసుకొని మళ్ళీ బోనాలు అయితే స్టార్ట్ అయినాయి మా ఇంటికాడ డ్యాన్స్ ఇస్తారు అయితే ఇక్కడ చూసుకొని మళ్ళీ డ్యాన్స్ ఇస్తారు వీడియోలో అక్కడైతే డాన్స్ ఇస్తాను దేవుడు వచ్చేసరికి చూసుకోరు మళ్ళా డాన్స్ ఇస్తాను అక్కడైతే దేవుడు వచ్చి ఇదైతే ఇట్లయితే పోతాను ఇక చూసుకోరు మళ్ళా ముందు ఖాళీ ఉన్నది రోడ్డు నువ్వు చెప్తే అల్లకెళ్ళి కూడా కొంతమంది వస్తారు చెప్పుకోవాలి ఇక పోతాను ఇక అటు పోవాలి ఇక మళ్ళీ డాన్స్ ఇస్తాను అయితే మొత్తం అందరూ లొల్లి పెట్టుకుంటాళ్ళు మేక కోసం అంటే ఏంటి లైట్ బయట పట్టించుకోద్దా అంటే మనమైతే ఇప్పుడైతే పోతున్నాం లోపలికి మళ్ళా వీళ్ళందరూ అయితే బోనాలు పెట్టుకున్నాను ఇక్కడ అఖిల్ కొట్టినాను ఇప్పుడు కొట్టిన వీళ్ళే కూర్చుని కొట్టినా మామిడి కొట్లాట అందుకే మనం అయితే కొడుతున్నాం ఏదో మన గుడి టెంపుల్ ఫేమస్ టెంపుల్ మా వాళ్ళు అందరూ వచ్చి ఉంటారు నెక్స్ట్ మళ్ళీ వస్తారు మనమైతే ఉంటారు మొత్తం ఉన్నది ఎలా అయితే మన అన్ని గుళ్ళు సబ్స్క్రైబర్ బటా వీళ్ళైతే మన సబ్స్క్రైబర్ ఫేమస్ యూట్యూబర్ ఇట్లాంటప్పుడు మంచిగా ఫన్ ఉంటుంది గైస్ ఇటు గల్లోళ్ళు ఇటు కొంతమంది గల్లోళ్ళు ఉన్నారు ఇటు అయితే కొంతమంది గల్లోళ్ళు ఉన్నారు అందరూ మేక జడిచి వాడుకుంటారు తర్వాత పోతారు అప్ప వాళ్ళకి ఏం చేయాలి ఎంతసేపు అయితే అంతసేపు ఒకవేళ తెల్లారిదాకా మేక జడి చేయకుండా తెల్లారిదాకా ఉండాలి గైస్ అయితే మా అయితే షాక్లో చూస్తుండే ఏం చేస్తాడో వీడియో అనుకోని ఒకప్పుడు అనుకునే మా మామ ఏం చేయరా వీడియో అనుకునేది కానీ మనమైతే ఇప్పుడైతే యూట్యూబ్లో వీడియోలు పెడుతున్నాం ఒక్కొక్కటి మా వాడు మంచిగా వీడియోలు పెట్టాను ఒకటి అంటాడు వాడు వీడియోలు రెగ్యులర్గా వస్తలేమంటాడు ఒక రెగ్యులర్గా వీడియో వస్తానే అంటాను లాస్ట్ అయితే మా తమ్ముడు పెట్టిండు వాళ్ళ క్లిప్లు మనమైతే అప్పుడు దూరం ఉండే కొంచెం అందుకే వాడికి మనమైతే వీడియో పెట్టలేదు ఇప్పుడైతే మా వాళ్ళు అందరు దోస్తులు అందరూ బయటికి వెళ్ళు అందరు మన వాళ్ళు అటు సైడ్ అయితే బాంబులు కాలుతారు మనమైతే ఇప్పుడు దూరం ఉన్నాము ఇటు సైడ్ ఏమైనా ఉంటావా వీడైతే మన సబ్స్క్రైబర్ నీ పేరు చెప్పు వర్షిత్ అంట మనమైతే చేస్తున్నాం మా మమ్మీ వాళ్ళు అయితే రాలే అందరూ అడుగుతారు మా మమ్మీ వాళ్ళకి ఇట్లా ఎందుకు రాలే అని మా డాడీ వద్దాం అనుకున్నాడు కానీ రాలేదు మళ్ళా ఇప్పుడైతే మనమైతే ఇస్తామన్నా రేపు చూస్తావా నువ్వు వస్తావు మీ ఫ్రెండ్స్ కానీ కూడా చెప్పురా వాడు భయపడతాడు చెన్నై పాండిచేరి మా తమ్ముడు అంటలాగా చూసినావా ఇంకా మీ ఫ్రెండ్స్ చూస్తే ఎక్కడ మీరు ఎక్కడ హన్మకొండ మీది మా హన్మకొండనే మా తమ్ముడే వాడు మన వాళ్ళైతే సబ్గా మాట్లాడుతుండే వాడైతే మనతోటి ఇంకో డేంజర్ క్యాండిడేట్ ఏమో అని అనుకోండి నువ్వు యూట్యూబ్లో వీడియో పెడతా హాయ్ చెప్పు
హాయ్ చెప్పు మా నాని ఇది చూడండి హాయ్ చెప్పు హాయ్ చెప్పు నాని హాయ్ చెప్పు ఇది మా నాన్నమ్మ మా డాడీ వాళ్ళ మమ్మీ మా నాని ఫస్ట్ నాని సెకండ్ నాని ఓకే రేపు యూట్యూబ్లో చూసుకో మాట కొట్టద్దు నన్ను ఇంకో చిన్న నాని అన్న పెద్ద నాని అన్న నన్ను తిడుతుళ్ళు మనమైతే లైట్ పట్టించుకోదు అలాంటి మనమే చూద్దాం సాయిబాయి చూడవా మా వాళ్ళు కొంచెం సిగ్గుపడి పోతారు ఒకరు చూపెట్టవాలి ఒకరు చూపెట్టమంటలేరు మనమైతే పట్టించుకోతాయి ఇక అందరూ అయితే పట్టణాలు వేస్తుళ్ళు మనం దూరం ఉందాం లేదు అందరు ముచ్చట పెడతారు గైస్ బోనం అయిపోయే వాడికి అందరు ఇలా మాట్లాడుకుంటారు వాళ్ళు అందరు ముచ్చట్లు ఇట్లా లైట్లు అందరి చోటికి మంచిగా పెట్టాయి బోనాలు నైట్ వేస్తారు మనమైతే ప్లాన్ నెక్స్ట్ 2 yearsలో సెట్ అయితే ఏమైనా మంచిగా సెట్ అయింది అనుకో చెప్పిన కదా మీకు వీడు దోస్తాడంట వాడు తీసుకొచ్చిండు అని చూద్దాం నెక్స్ట్ వీడియో మంచి వీడియోలు ఇద్దాం మనమైతే ఇంకో వీలైతే వీలైతే మళ్ళీ లొల్లు పెట్టుకుంటారు గైస్ మనం ఎక్కువసేపు అయితే ఉండొద్దు మనమైతే ఇప్పుడు లోపల పోతాం అంటే చిల్లర లొల్లు అవుతుంది ఏందో ఏమో ఈ లొల్లి ఏందో ఏమో వీడు మనమైతే ఏందో ఏమో మనం పట్టించుకోవద్దు అయితే ఘోరంగా లొల్లు పెట్టుకుంటారు ఎందుకు వాళ్ళైతే లొల్లు పెట్టుకుంటే ఏమవుతుందేమో వాళ్ళు దెబ్బ కొడతారు వీళ్ళు దెబ్బ కొడతారు అది ఏం కాదు కామన్ అయితే తప్ప తర్వాత ఏందో కాదు వీళ్ళైతే వాళ్ళ మొత్తం వాళ్ళైతే ఏమో వేస్తుళ్ళు మొత్తం బోనాలు ఇక మా ఊళ్ళో డాన్ అంటే నేనైతే మా ఊళ్ళో డాన్ ఏం పంచాయతీ ఏం వచ్చినా ఈయన దగ్గరికి వస్తాయంట ఈ ఊళ్ళో మొత్తం ఏళ్తారంట పెద్ద మనిషి అంట అటు ఏ గల్లీకైనా ఉంటారంట మనమైతే ఇప్పుడు చెప్తున్నాం అందరూ సిగ్గుపడతారు మధ్యాహ్నంలో అందరు సిగ్గుపడతారు గైస్ ఎప్పుడు వస్తావు నువ్వు ఎప్పుడు వస్తావు నీ వాడు వాడేది ఏదైతే మొత్తం పొలిటిషియన్ ఫ్లెక్సీలు మనమైతే ఒక్కరు తిరగద్దు గైస్ ఎక్కడ తిరగ మనమైతే ఒక్కరు హన్మకొండ కూడా ఎప్పటికి 10 మంది ఉంటారు ఏదైతే వీళ్ళని తిద్దామా యూట్యూబర్స్ వీళ్ళేం పెడదామా ఇలా మొత్తం వీకలేదు ఏదైతే మా బాబాయ్ అయితే కూర్చొని వీళ్ళైతే కుడుకాలు తింటుళ్ళు ఇది చూడే చెప్పు యూట్యూబ్ మనమైతే ఇప్పుడు పెడుతున్నాం మా వాళ్ళు అందరూ వీడియో చక్కగా వీడియో పెట్టే వాళ్ళకి ఏమో అనుకుంటున్నారు కానీ మనమైతే యూట్యూబ్లో వీడియో పెడతాం వాళ్ళు అందరికి ఇవ్వాలి అర్థమవుతుంది మా నాన్నమ్మ కడిగి ఐఎఫ్ ఇచ్చిన ఐఎఫ్ అంటే మా నాన్న ఐఎఫ్ చెప్తాంది ఏదో మనం అప్పుడే లాస్ట్ వీడియోలో చెప్పినాం ఏదైతే మన శ్రీరాముని గుడి అని ఏదైతే మన శివుడు లాస్ట్ శివ మనమైతే పెడుతున్నాం అయితే ఇలా మేక వేయడం వేస్తుల్లో మనమైతే ఇడికైతే పోతున్నాం ఇప్పుడు ఇది చెప్పినా కదా లాస్ట్ మా దేవుడు అని ఇలా మొత్తం మేకని ఇలా మొత్తం మేకని వస్తుంది గైస్ అదే తిరుగుతారు ఇప్పుడు వీళ్ళు తినని కానీ మేకని కొత్తాలి ఎందుకో ఏమో ఒక మోగ జీవి చనిపోతుంది వీళ్ళ కోసం అని ఒక మోగ జీవి చనిపోతుంది మనమైతే ఇప్పుడు గలాంటి వాటి దగ్గర ఉండదు రక్తపాతం మనకు సెట్ కాదు ఏమైంది బాబాయ్ మా వాళ్ళు బంద్ చేయమంటారు లాస్ట్ అందరు పోయేటప్పుడు వీడియో మీకు చూపెడతా అది చేసి మళ్ళీ ఎండింగ్ చేస్తా సైడ్ మొత్తం అంటే మన దాంట్లో ఎక్కువ ఛార్జింగ్ లేదు మన దాంట్లో ఇప్పుడైతే కొంచెం పెట్టి మళ్ళీ నెక్స్ట్ దాంట్లో అందరు బోనాలు అందరు పోయేటప్పుడు అదో వీడియో పెట్టి ఎండింగ్ అయితే ఇద్దాం మనమైతే అప్పటి వరకు ఇట్లనే వద్దాం అప్పటి వరకు మనం ఎండింగ్ ఇద్దాం వీళ్ళందరూ మా వాళ్ళు అందరూ అదొకటి విచిత్రంగా చూస్తారు అయితే ఏమో మనం అవన్నీ పట్టించుకోవద్దు మనం అవన్నీ పట్టించుకుంటే మనం ఇక్కడ నెక్స్ట్ వీడియో కొట్టలేము మనమైతే ఏమైంది ఇలాంటి వాళ్ళు చూస్తారని పట్టించుకుంటే మనమైతే వీడియోలు చేయలేము ఎవరిని పట్టించుకోవద్దు మన పని మన ఎత్తున సెట్ అవుతాం మనమైతే ఇప్పుడైతే మేక చెడితిలే అని ఏదో మేక చెడితే అని దేవుడైతే ఊగుతున్నాయి చెప్తారు ఏమైనా చేస్తే చెప్తారు కాబట్టి ఇలాంటి దేవుడు ఇట్లుంటారు ఘోరంగా పబ్లిక్ అయితే అందరూ ఒక కాడ అయిపోయారు ఏమైంది అందరి ఇంట్రెస్ట్గా ఉంటారు అందరూ అయితే అందరూ ఇంట్రెస్ట్గా చూస్తారు ఏదో కాముందని లాస్ట్ ఇయర్ పక్కకు దేవత పెట్టకుంటే దేవుడు వచ్చి ఒకరిని దెబ్బ వెహికల్గా ఘోరంగా నవ్వొచ్చింది మాకైతే అప్పుడైతే ఇప్పుడు లైట్ మనం పట్టించుకోము దెబ్బ కొట్టిల్లు వచ్చి దేవుడైతే వచ్చి కొట్టింది అప్పుడైతే లాస్ట్ ఇయర్
మంచిగా చేయలే అంటే ఏమో మంచిగా చేయకుంటే దేవుడు ఆమె వచ్చింది దెబ్బ వీకింది guys, కొట్టింది ఆమె. చెప్పులు వేసుకోవద్దా మనం గిర్రగే దిగుతాం guys, ఇంకా మొత్తం బోనాలు మనోళ్ళు అయితే. దేవుడు వచ్చింది ఆమె కొట్టింది. ఇంకొకరు వచ్చిళ్ళు, ఒక ఆమె వచ్చి కొరుకుతా పనులు కొడికి ఒక దెబ్బ వీకింది. మళ్ళీ లాస్ట్ ఫుల్ లేట్ అయింది guys. మళ్ళీ ఇంకా వాళ్ళు వస్తారు వేరే గల్లీ వాళ్ళు ఇప్పుడు లాస్ట్కి వస్తారు. మనమైతే వాళ్ళే ఇంకా మజా మంచిగా బాక్సులు పెట్టుకొని వస్తారు, మన వాళ్ళు జస్ట్ డప్పులు పెట్టుకొని వస్తారు. వాళ్ళే మజా ఉంటుంది guys, మనది ఏం మజా ఉంటుంది. వీళ్ళు ఇప్పుడు వీళ్ళు ఎగిళ్ళు అనుకో, ఒకవేళ వీళ్ళు తాగే ఎగిళ్ళు అంటారు, వాళ్ళు ఎగిరితే మాత్రం మంచి ఎంజాయ్ అంటారు. అదే మనకున్న టాస్క్. ఒకవేళ వాళ్ళ కొడుకు చేసిన అనుకో, వాడు ఎంజాయ్ కోసం డ్యాన్స్ చేసినారు అనుకుంటారు. ఒకవేళ వాళ్ళ కొడుకులు చేసిళ్ళు అనుకో, అది రైట్. పక్కల కొడుకులు చేసిళ్ళు అనుకో, వాడు ఆగమని చిల్లర తాయి తల్లి అంటాడు. అవి మనం పట్టించుకోవద్దు. పట్టించుకోకుండా మాత్రం మనం సక్సెస్ అవుతాం, లేకపోతే పట్టించుకుందాం అనుకున్నాం డైరెక్ట్ ఫెయిల్ అయిపోతావు. అది వెయిట్ వచ్చే వాళ్ళకి అయితే అయిపోయినాయి guys గ్యాబ్లా బోనాలు అయితే. మనమైతే ఇప్పుడు వీడియో అయితే అటోలు అయితే బోనాలు అయితే పోతున్నాయి. మొత్తం చీకటి ఉంది, మనకైతే ఏం అవ్వబడుతుంది. మనమైతే ఇప్పుడు స్పెస్ పెట్టుకుందాం. ఏదైతే మన బాబాయ్ ఇంటికి అయితే వచ్చేసినాం. మనమైతే బోనాలు అయితే పోతున్నాయి. నాకు ఇలాంటివి అని నాకు నచ్చుతుంది, ఎందుకంటే అంటే ఇలాంటి బోనాలు గీత పోతేనే మాకు మంచిగా అనిపిస్తుంది. మనమైతే ఇప్పుడు పోతున్నాం, వీళ్ళైతే అందరూ పోతుంది. అయిపోయింది బోనాలు అయితే. పైన అయితే మళ్ళీ రివర్స్ పోతున్నాం. మనమైతే ఇప్పుడైతే రివర్స్ అయితే పోతున్నాం. నెక్స్ట్ వీడియోలో మనమైతే మైక్ గిట్లా అని పెట్టుకుందాం, మైక్ పెట్టుకొని పెడదాం. ఇప్పుడు వచ్చినప్పుడు అయితే అందరూ సడన్గా ఒకటేసారి కలిసి వస్తారు. మా తమ్ముడు ఇట్లా చేయక మా వాడు అందరు క్లిప్పులు రీల్ కోసం అని చేసిళ్ళు. మనకైతే యూట్యూబ్లో బ్లాగ్ కావాలి. మన లాస్ట్ వీడియో మన నాన్నమాలతో ఇట్లా చేసినది అయితే వాళ్ళైతే మనకైతే అన్నీ ఉన్నాయి, ఇల్లు అయితే లేదు guys. ఇప్పుడు పోయేటప్పుడు అయితే అందరూ ఎవరు సక్కిన వాళ్ళు అయితే పోతున్నారు, ఇటు ఒక దూరం పోతున్నారు. అప్పుడు అందరూ బ్యాండ్ కొట్టుకుంటే అందరూ ఒకసారి స్టార్టింగ్ ఫాస్ట్గా వస్తారు. ఎప్పుడైతే అయిపోయింది అయితే మా ఊళ్ళో కాంగ్రెస్ ఇంకా బోనాలు అయితే పోతున్నాయి. మనమైతే ఇక పోతే వేసినాము అయితే మా ఊరు ఇటు సైడ్ పోతే అవుతాపురం, ఇటు సైడ్ పోతే అది అవుతాపురం లాస్ట్. ఇటు పోతాం మనమైతే ఇప్పుడు పోతున్నాం. ఇప్పుడైతే మనం పని ఉంటే అప్పుడే పోయినాం పనికాడు, కానీ అడిగి పోయేవాడికి అయినా మీకు వాళ్ళ ఫోన్లో ఛార్జింగ్ తక్కువండే. అట్నే పని ఉంటే అడిగి పోయేవాడికి మళ్ళీ వచ్చేవాడికి అందరు బోనాలు తీసుకువెళ్ళి కాదు. మనమైతే లాస్ట్ ఇంకా వాళ్ళు వస్తారు, ఇంకా గల్లోళ్ళు వాళ్ళు వచ్చేదాకా ఉందాం అనుకుంటున్నా. అది ఏమవుతుందో ఇక ఘోరంగా అంటే ఘోరం అయిపోయింది. అప్పుడు చెప్పిన లాస్ట్ టైం ఒక కొట్టిల్లు, ఈసారి డబ్బింది అయిపోయింది. ఇంకే ఒక ఆమె వచ్చి దేవుడు ఊగింది, ఆమె చెప్పింది అనుకుంటే తర్వాత మేక జడ్జి ఇచ్చింది, అయిపోయింది. మావాడు ఫస్ట్ వీడియో మంచిగా తీసింది అనుకున్నా, కానీ మావాడు మొత్తం రీల్స్ లెక్క చేసింది కాదు ఏందో ఏమో. ఇలా మా నాన్నమ్మ ఎంట్రీ ఇచ్చిన, ఎందుకంటే వాళ్ళు ముసలి కాబట్టి అయిపోయే వాడికి లైట్. మా మమ్మీ వాళ్ళు నెక్స్ట్ బోనాలకి మా మమ్మీ తోటి బ్లాగ్ అలా ఎంట్రీ ఇస్తా చెప్పిన కదా మీకు. నెక్స్ట్ బండి వస్తుంది, కొత్త బండి. మా వాడు బొట్టు పట్టుకున్నాడు, మా డాడీ చెప్పిండు, కానీ మనమైతే బొట్టు తెచ్చుకోలేదు. మా వాడికి ఫోన్ ఇది తాళం ఓనికి బండితే వాడు బండి పడితే ఇంక గాయస్, బండి పడితే మొత్తం గీతలు పడ్డాయి. అది మా డాడీ చూసి చెప్తే తిట్టిండు. రేపు మళ్ళీ ఏమవుతుందో రేపు చేస్తా అన్నారు. మళ్ళీ అది మాట్లాడాలి, డాడీ మాట్లాడుతున్నాను. ఏమన్నా వద్దిగా వాళ్ళు పెద్దోళ్ళు ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి మనకు అవసరమే లేదు, మనకైతే అవసరం లేదు. అది ఇక పట్టించుకోవద్దు. మా డాడీ మమ్మీ అప్పటికే ఫోన్లు ఘోరంగా కొట్టిల్లు. మళ్ళీ ఎందుకు పోయినావు నువ్వు మరి అది అన్నారు, తిట్టిల్లు కొన్ని. రైట్, కాలేజీ పోతే నీకు బండి అనేమి అని మమ్మీ అన్నది. మళ్ళీ అవి మాట్లాడాలి, ఘోరంగా పిచ్చి లేచింది. ఒక గంట సేపు 2 గంటలు ఆగమా అయిపోయింది కదా ఘోరంగా. అటు ఇటు మంచిగా ఎంజాయ్ చేద్దామని వీడియో చూద్దాం, మంచిగా బ్లాగ్ కొట్టుకుందాం, ఇలా ఎంజాయ్ చేద్దామని అనుకున్నా. కానీ మొత్తం వాడు పోడు పడేంగిండు, పిచ్చి లేచింది. వాడిని కొట్టినా నేను, ఇక అయిపోయింది. అందులో ఫస్ట్ ఎందుకు కొట్టినావు అంటారు. ఆ కోపంలో ఫ్లోలో వాడు బండి తీసుకొని పడేయలే అన్నాడు. నాకు పిచ్చి లేచింది, పోయినా కొట్టినా అయిపోయింది. ఇక రైట్, ఎవరిని గొడవ పెట్టుకోవద్దు అది అనుకున్నాం, కానీ ఇట్లా అయిపోయింది. మనమైతే ఇక ఇంకోళ్ళు వాళ్ళు వచ్చినాక వెయిట్ చేద్దాం. మీరైతే అన్నం అయితే తినలేదు పొద్దుంచాలి, అన్నం తిందాం. ఇంటికి అన్నం చికెన్ మటన్ 2 ఉన్నాయి, కానీ పొద్దుగాల హన్మకొండలో తిన్నా అన్నం. ఇంతవరకు నైట్ 11 అవుతుంది తినలేదు. మా తమ్ముడు వాడు తిందా అని చెప్పిండు మా వాళ్ళతో, కానీ మనమైతే తినలేదు. మా అయ్య తిట్టి ఫోన్ చేసి మళ్ళీ తిట్టిండు, అట్లా ఇట్లానే పడుతుంటే మనకైతే. ఆడితే మా బాబాయ్ ఉంది, మా తమ్ముడు కూర్చున్నాడు, ఇటు ఇంకొక ఆయన కూర్చున్నాడు. వాళ్ళు అటు మంచిగా ముచ్చట పెడతారు, మనకు డిస్టర్బ్ ఉండదు కాబట్టి మనం దూరం కూర్చున్నాం కొంచెం.
ఈడ మొత్తం మా ఊళ్ళో గ్రామ పంచాయతీ ఏడా లొల్లులైనా ఈ ఊరు మీద పంచాయతీలు మొత్తం మీద వచ్చి ఉంటాయి. అప్పుడు ముసలోళ్ళు మేక కోసం లొల్లు పెట్టుకుని ఏం ముసలోళ్ళు ఏమో మేక కోసం లొల్లు ఏందో ఏమో వాడు లొల్లు పెట్టుకునే లొల్లు కొట్లాడుకుంటలేదు ఏం చెప్తలేదు జస్ట్ చూస్తే నవ్వుతలేదు ఏమో ముసలోళ్ళు వాళ్ళు అటు ముసలోడు ఇటు ముసలోడే ఏందో ఏమో. మనమైతే మంచి వీడియోలు మనమైతే లాస్ట్ వీడియో చెప్పినాం కదా గల్లా లాస్ట్ ఇంకొకరు కూడా వస్తే బోనాలు కానీ అయితే వాళ్ళ బోనాలు కొంతమంది కానీ మంచిగా ఉన్నాయి కొంతమంది కాక చాలా మంచిగా వస్తాయి గాయ సీడ్ అయితే వీళ్ళే అప్పుడు తీద్దాం అనుకున్నా కానీ మనం అప్పుడు దూరం ఉండే వాడికి ఇట్లా అయిపోయింది. ఇది ఇంకొస్తుంది వెనకాల కూడా ఇదే చాలా బాగుంది ఈ లొకేషన్. మా ముందు టెంపుల్ లాస్ట్ వీడియోలో కూడా చెప్పినాం మేము వస్తువులు వెనకాల కూడా వస్తువులు ఇది చాలా బాగుంది. అన్ని దేవుడు ఏ దేవుడు విష్ణు దేవుడు చాలా బాగుంది అయితే. మా ఊళ్ళో టెంపుల్స్ చాలా బాగుంది వేరేమో కానీ ఈ జాతర అప్పుడు చాలా బాగుంది. ఇంకోస్తాలు వాళ్ళు అయితే తెలుసు. ఇంకో ఈ అన్నల వైఫ్ అయితే ఇంకో ఈ మధ్యలో ఉన్నాక ఇంకో ఈ అన్నల కూతురు ఈమెయితే వీళ్ళ అన్నల కూతురు ఆమె అయితే అన్నల వైఫ్ వాళ్ళ కూతురు అయితే అక్కడికి వచ్చి మాట్లాడుతుంది. వీళ్ళైతే అయితే ఊతులు ఇక ఏ అయిపోయినాయి అనుకుంటా బోనాలు అయితే చేసినామా బాగా వస్తాం వీడియో ఇది ఇస్తాను ఈ అన్నల వైఫ్ ఈ అన్నీ తీరున్నారు మనతోటి వస్తా అంటలో వీళ్ళైతే తీసినాం. ఇంకో మధ్యలో అయితే వాళ్ళ అక్క వైఫ్ ఇంకో ఏమైతే వాళ్ళ కూతురు మా అత్త హాయ్ చెప్పత్తా ఇది మంచిగా అట్లయితే ఓకే. ఇప్పుడు ఇటు మనదైతే ఇప్పుడైతే పోతుళ్ళు వీళ్ళైతే పోతుళ్ళు రైట్. వాళ్ళైతే వచ్చేసి మనం వీళ్ళైతే ఇప్పుడైతే తిరుగుతుళ్ళు మొత్తం. టెంపుల్ చాలా బాగుంది నైట్ పూట లైట్లు వచ్చేవాడికి కొంతమంది అయితే ఆగిళ్ళు తిరుగుతుళ్ళు వీళ్ళే మంచిగా ఉంటాయి ఫన్ వస్తారు వీళ్ళైతే మన వాళ్ళు ఏం మంచిగా ఎంజాయ్ ఉంటుంది. వీళ్ళు మంచిగా డ్యాన్స్ ఉంటుంది చాలా మంచిగా ఉంటారు. లాస్ట్ ఇయర్ బాయ్స్ కూడా వచ్చింది ఈసారి రాలేదు ఎందుకో మంచిగా తిరుగుతుళ్ళు వీళ్ళైతే తిరుగుతారు వీళ్ళు ఎక్కితుంటే మంచిగా ఇది అందరి వచ్చేసినాయి మా ఊళ్ళో అయితే బోనాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.